ओम शांति। 28 नवंबर 2020 का बाबा का मधुर महावाक्य। मीठे बच्चे, तुम दिल से बाबा बाबा कहो तो खुशी में रोमांच खड़े हो जाएंगे। మీరు మనస్ఫూర్తిగా బాబా బాబా అంటూ ఉంటే उत्तर है आत्म अभिमानी बनने में ही मेहनत लगती है। పిల్లలకి ఆత్మాభిమానంలో ఉండడానికే కష్టం అనిపిస్తుంది. లేకిన్ కానీ బాబా ఏమంటున్నారు, ఇసీ సే ఖుషీ కా పారా చేరతా హై. కానీ దీని వల్లనే సంతోషం అపారంగా ఉంటుంది అంటున్నారు బాబా. మీఠా బాబా యాద్ ఆతా హై. ఈ సంతోషం వల్ల ఆ మధురమైన బాబా జ్ఞాపకం వస్తారు మనకి. మాయా తుమ్హే దేహాభిమాన్ మే లాతీ రహేగి. మాయ పనేంటి, మనం దేహాభిమానంలో తీసుకొస్తూ ఉంటుంది. రుస్తుం సే రుస్తుం హోకర్ లడేగి. ఇంకేం చేస్తుంది, నేను చాలా పైల్వాన్ అనుకుంటే అది కూడా అంతకంటే ఎక్కువగా ఉండి మనని యుద్ధం చేస్తుంది మనతో. ఇస్మే మూంజనా నహీ హై. ఈ విషయంలో మీరు ఎలాంటి సందిగ్ధంలో పడకండి అంటున్నారు బాబా. బాబా कहते బచ్చే మాయా కే తుఫానో సే డరో మత్. మాయ తీసుకొచ్చే ఈ తుఫాన్లతో భయపడకండి అంటున్నారు బాబా. సిర్ఫ్ ఏం చేయాలట, కర్మేంద్రియం సే కోయి వికర్మ నహీ కరో. మీ కర్మేంద్రియాలతో ఎలాంటి పాపకర్మ చేయకండి అంటున్నారు బాబా. ओम शांति। रूहानी बाप रूहानी बच्चों को समझा रहे हैं, वह शिक्षा दे रहे हैं, పడా రహే హై. ఆత్మల తండ్రి మనకు బోధిస్తున్నారు అనుకోండి, నేర్పిస్తున్నారు అనుకోండి, చదివిస్తున్నారు అనుకోండి, ఎలా అనుకున్నా అదే విషయం చెప్తున్నారు ఆయన. బచ్చే జాన్తే హై పడానే వాలా బాప్ సదేవ దేహి అభిమాని హై. మీకు తెలుసు కదా, మిమ్మల్ని చదివించే ఆ తండ్రి ఎప్పటికీ ఆత్మాభిమాని స్థితిలోనే ఉంటారు అని. వహై హీ నిరాకార్, దేహ లేతా హీ నహి. ఆయన ఉన్నదే నిరాకారుడు, దేహం అనేది ధరించరు ఆయన. పునర్జన్మ మే నహీ ఆతే, జన్మ మరణ చక్రంలో రారు. బాప్ సమझाते हैं तुम बच्चों को मेरे समान अपने को ఆత్మ समझना है. మీరు ఎప్పుడు కూడా నాలాగానే ఎప్పటికీ ఆత్మగా భావించండి అంటున్నారు బాబా. మై హూ పరంపిత, పరంపితకు దేహ హోతీ నహీ. నేను పరమాత్మ పరంపితను కదా, అందువల్ల నాకు దేహం అనేది ఉండదు. ఉన్కో దేహి అభిమాని బి నహీ కహేంగే. ఆయన్ని ఎప్పటికీ దేహి అభిమాని కూడా అనడానికి లేదు అంటున్నారు బాబా. ఓతో హైహి నిరాకార్, ఆయన ఉన్నదే నిరాకారుడు. దేహం ఉంది కదా దేహి అభిమాని దేహాభిమాని అని చెప్పడానికి, అందుకని ఆయన ఎప్పటికీ నిరాకారుడేనన్నమాట. బాప్ कहते हैं मुझे अपनी देह नहीं है. అందుకే ఆయన మళ్ళా మళ్ళా చెప్తున్నారు, నాకంటూ నా దేహం లేదు. तुमको तो देह मिलती आई है, अब मेरे समान देह से न्यारे हो, अपने को ఆత్మ समझो. మీకు దేహం దొరికింది గనక మీరు నాలాగా దేహానికి అతీతమై ఆత్మగా భావించండి అంటున్నారు బాబా. అగర్ విశ్వ కా మాలిక్ బననా హై తో और कोई డిఫికల్ట్ బాత్ హై నహీ. నిజంగా మీరు విశ్వ యజమాని కావాలనుకుంటే కష్టమా ఏమైనా అని అడుగుతున్నారు బాబా. బాప్ कहते हैं దేహాభిమాన్ కో छोड़ मेरे समान बनो. సదైవ బుద్ధి మే యాద్ రహే హమ్ ఆత్మా హై. ఎప్పటికీ మీ బుద్ధిలో ఏం గుర్తుండాలి, నేను ఆత్మ అనే విషయం గుర్తుండాలి. ఇస్కో బాబా పడా, హమ్కో బాబా పడా రహే హై. మమ్మల్ని బాబా చదివిస్తున్నారు. బాప్ తో నిరాకార హై పరంతు హమ్కో పడాయే కైసే. మరి ఆయన నిరాకారుడు కదా, మన ఎలా చదివించాలి. ఇస్లియే బాబా ఇస్ తన్ సే ఆకర్ పడాతే హై. అందుకే బ్రహ్మతను ద్వారా మనందరినీ వచ్చి చదివిస్తారు. గౌముఖ్ దిఖాతే హేనా, అందుకే దాని జ్ఞాపకార్థమే గోముఖం భక్తి మార్గంలో చూపించారు. అబ్ గోకే ముఖ్ సే తో గంగా నహీ నికల్ సక్తి. గోముఖం నుండి గంగ రాదు కదా అంటున్నారు బాబా. మాతా కోబి గౌ మాతా కహా జాతా హై. మాతల్ని కూడా గోమాత అంటారు. తుమ్ సబ్ గౌ హో అంటే మీరందరూ కూడా గోవులు అంటున్నాడు బాబా. ఏ బ్రహ్మతో గౌ నహీ హై. బ్రహ్మ అయితే పురుషుడు కదా, ఆయన గోవు కాదు. ముఖ్ ద్వారా జ్ఞాన్ మిల్తా హై. ఆయన ముఖారవిందం ద్వారా జ్ఞానం దొరుకుతుంది మనకు. బాకి గౌతో నహీ హైనా, బాబా కావులు లేవు. బయల్ పర్ హీ సవారీ దిఖాతే హై. భక్తిలో కూడా మీరు
ఎద్దు మీద ఎక్కి వచ్చాడు అని శివుడు అంటారు కదా. वो तो शिव शंकर एक कह देते हैं. అక్కడ ఏం చేశారు మీరు, శివశంకర్లు ఒకటే అనేసి ఆ మీద ఎద్దు మీద వచ్చాడు అంటారు. తుమ్ బచ్చే అవి సమస్తే హో శివ శంకర్ ఏక్ నహీ హై. శివుడు శంకరుడు ఒక్కటి కాదు, వేరు వేరు అని తెలుసు కదా. శివుతో హై ఊంచేతే ఊంచ్, ఫిర్ బ్రహ్మ విష్ణు శంకర్. శివుడైతే పరమోన్నతుడు, తర్వాతనే బ్రహ్మ విష్ణు శంకర్లు. బ్రహ్మ హై సూక్ష్మవతన్, బ్రహ్మ బాబా సూక్ష్మవతనంలో ఉండేవారు. तुम बच्चों को विचार सागर मंथन कर పాయింట్ నికాల్ సమझाना पड़ता है और निडर भी बनना है. మీరు మంచిగా మననం చేసి విషయాలని సేకరించుకొని పాయింట్స్ ని నిర్భయంగా చెప్పాల్సి ఉంటుంది అంటున్నాడు బాబా. తుమ్ బచ్చోं को ही खुशी है, మీకే సంతోషం ఉండేది అంటున్నారు బాబా. తుమ్ కహేంగే హమ్ ఈశ్వర్ కే స్టూడెంట్ హై, మేము ఈశ్వరుడి పిల్లలమని మీకు తెలుసు కదా. హమ్కో బాబా పడాతే హై, భగవాన్ వాచ్ బి హైనా, మాకు బాబా చదివిస్తున్నారు. భగవాన్ వాచ్ అని కూడా అన్నారు కదా. ఆయన ఏమంటున్నారు, హే బచ్చే మై తుమ్కో రాజాओं का రాజా బనానే లియే పడాతా. ఎందుకు చదివిస్తున్నాను నేను, మిమ్మల్ని రాజాది రాజులుగా చేయడానికి చదివిస్తున్నాను అంటున్నారు బాబా. భల్ కహా భీ జాతే హో, సెంటర్స్ పర్ జాతే హో, బుద్ధి మే హై కి బాబా హమ్కో పడాతే. మీరు ఎక్కడైనా వెళ్ళండి, సెంటర్లకు వెళ్ళండి, కానీ బుద్ధిలో చదివించేది ఎవరు, బాబా చదివిస్తున్నారని ఉండాలన్నమాట. जो अभी हम सेंटर्स पर सुनते हैं ना, బాబా మురళి చలాతే. సెంటర్లలో విన్నా కానీ బాబా మురళి చెప్తున్నారు. బాబా బాబా కర్తే రహో, అందుకని ప్రతి విషయంలో బాబా బాబా అంటూ ఉండండి. ఏబి తుమ్మారి యాత్ర హీనా, ఆ విధంగా బాబాను తలుచుకుంటే కూడా యాత్ర అయినట్లే కదా అంటున్నాడు బాబా. యోగ అక్షర్ శోభతా నహి, యోగం అనే మాట రాణించదు. మనుష్య అమర్నాథ్ బద్రీనాథ్ యాత్ర కర్నే పైదల్ జాతి హై. మనుషులు ఏం చేస్తారు, అమర్నాథ్ బద్రీనాథ్ యాత్రకి కాలినడకను వెళ్తారు, పాదయాత్రతో వెళ్తారు. అవి తుమ్ బచ్చోं को तो जाना है अपने घर, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన ఇంటికి వెళ్ళాలి, మన ఇంటికి వెళ్ళాలి కదా. తుమ్ జాన్తే హో अब यह बेहद का नाटक पूरा होता है. ఈ అనంతమైన నాటకం పూర్తయిపోయిందని మీకు తెలుసు. బాబా ఆయా హువా హై, బాబా వచ్చేసారు కదా. హమ్కో లాయక్ బనాకర్ లే జానే కే లియే, ఎందుకు వచ్చారు, మన యోగ్యులుగా చేసి తీసుకెళ్ళడానికి. తుమ్ ఖుద్ కహతే హో హమ్ పతిత్ హై, పతిత తోడి హీ ముక్తి కో పాయింగే. మీరే స్వయంగా చెప్పుకుంటున్నారు కదా పతితులమని, మరి పతితులకు ముక్తి ఎలా దొరుకుతుంది అని అడుగుతున్నారు బాబా. బాప్ कहते हैं हे ఆత్మాओं तुम पतित बने हो, ఆత్మలారా మీరు పతితులయ్యారా. శరీర్ కో పతిత సమజ్ గంగా మే స్నాన్ కర్నే జాతి, శరీరాన్ని పతితమైందని భావనతో గంగలో వెళ్ళి స్నానం చేస్తారు. ఆత్మకో తో వహ నిర్లేప్ సమజ్ లేతే, ఆత్మకేమీ అంటదని భావన ఉంటుంది వాళ్ళకి. బాప్ సమझाते हैं మూల్ బాత్ హై హీ ఆత్మకి, ఇక్కడ ముఖ్య విషయం దేనికి, ఆత్మకు సంబంధించే ఉంటుంది. कहते भी है పాపాత్మ పుణ్యాత్మ అంటారు కదా, పాపాత్మ పుణ్యాత్మ అని. అక్షర్ అచ్చి రీతి యాద్ కరో, ఈ మాట బాగా గుర్తుంచుకోండి. సమజ్నా और समझाना है, ముందు మీరు అర్థం చేసుకొని తర్వాత అర్థం చేయించండి. తుమ్కో హీ భాషణాది కర్నా హై, మీరే చక్కగా బయటికి వెళ్ళి ఉపన్యాసం అది చెప్పాలి కదా. బాప్తో గాँव गाँव में గలీ గలీ में नहीं जाएंगे, బాబా అయితే వెళ్ళరు, ఊరు ఊరు సందులు సందుల్లో బాబా వెళ్ళరు కదా. तुम घर घर में यह चित्र रख दो, ఇంటింటా మీరు ఈ చిత్రాలు పెట్టండి. ఏంటది, 84 का चक्र कैसे फिरता है, 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది. सीढ़ी में बड़ा क्लियर है, సోపానం చిత్రంలో కూడా ఎంత స్పష్టంగా ఉంది. बहुत बच्चे लिखते हैं బాబా हमको बहुत तूफान आते हैं, మాకు చాలా తుఫాన్లు వస్తాయి అంటారు. మనసా మే बहुत खराब ख्यालात आते हैं, మనసులో కూడా మాకు చెడు ఆలోచనలు చాలా వస్తుంటాయి అంటుంటారట. ఆగే నహీ ఆతే తే, అంతకుముందు అలా వచ్చేవి కావు. బాప్ कहते हैं तुम यह ख्याल नहीं करो, నువ్వు ఇలా అనుకోవాకు. ఆగే కోయి తుమ్ యుద్ధకే మైదాన్ మే తోడి తే, అంతకుముందు మీరు యుద్ధరంగంలో ఉన్నారా, ఇప్పుడైతే ఉన్నారు, అందుకనే మీకు మాయ వెంటాడుతోంది. అభి తుమ్కో బాప్ కి యాద్ మే రహ్ మాయా పర్ జీత్ పానీ హై, అందుకని బాబా జ్ఞాపకంలో ఉండి ఈ మాయతో మీరు విజయం సాధించాలి అంటున్నారు. ఏ ఘడి ఘడి యాద్ కర్తే రహో, ఈ విషయం మాటి మాటికి గుర్తుంచుకోండి. గాంట్ బాంధలు, కొంగు ముడి వేసుకోండి. జైసే మాతాయే గాంట్ బాంధ లేతి హై నా,
మాతలు ఏదైనా విషయాన్ని మర్చిపోతామని కొంగు ముడేసుకుంటారు కదా. పురుష లోग फिर नोटबुक में लिखते हैं. అన్నయ్యలు అయితే ఏం చేస్తారు, నోట్బుక్ లో రాసి పెట్టుకుంటారు. తుమారా తో యహ్ బ్యాజ్ అది నిశాని హై. మీకైతే ఈ బ్యాడ్జి ఒక గుర్తు అన్నమాట. हम प्रिंस बनते हैं, यह है ही बेगर टू प्रिंस बनने की గాడ్లీ యూనివర్సిటీ. ఇదేమిటిది, మీరు నిరుపేద నుండి రాజకుమారుడు అయ్యేటువంటి చదువు అనమాట. అలాంటి యూనివర్సిటీలో మీరు చదువుకుంటున్నారు. తుమ్ ప్రిన్స్ తేనా, మీకు గుర్తుందా, మీరు రాజకుమారులుగా ఉన్నారు కదా. శ్రీకృష్ణ వరల్డ్ కా ప్రిన్స్ తా. శ్రీకృష్ణుడు ఈ యొక్క సృష్టికి రాజకుమారుడు. జైసే ఇంగ్లాండ్ కా భీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కహా జాతా హై నా. ఇంగ్లాండ్ లో కూడా ఏమంటారు, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అంటారు కదా అక్కడ రాజకుమారుడిని. వాహై హద్కి బాతి. అవన్నీ కూడా లౌకికమైన విషయాలు. రాధే కృష్ణతో బహుత్ నామీ గ్రామీ హై. రాధాకృష్ణులు చాలా పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి వాళ్ళు. స్వర్గకే ప్రిన్స్ ప్రిన్సెస్ తేనా, ఇస్లియే ఉన్హోంకో సభీ ప్యార్ కర్తే హై. వాళ్ళు రాధాకృష్ణులు ఇద్దరు కూడా స్వర్గానికి రాజకుమారి కుమారులు కనుక వాళ్ళనందరూ చాలా ఇష్టపడతారనమాట. శ్రీకృష్ణుకోతో బహుత్ ప్యార్ కర్తే, ముఖ్యంగా కృష్ణుని చాలా ఇష్టపడతారు అంటున్నారు. కర్ణాతో దోనోంకో చాయి. మరి రాధాకృష్ణులు ఇద్దరిని కూడా ఇష్టపడాలి కదా. మరి ఎందుకని అలా ఇష్టపడటం, ఒక్కరిని ఎందుకు బాగా ఇష్టపడుతున్నారు. పహలేతో రాధేకో కర్నా చాయి. వాస్తవంగా రాధను ముందు ఇష్టపడాలి. పరంతు బచ్చే పర్ జాస్తి ప్యారు రహతా హై నా. తల్లిదండ్రులు కూడా కొడుకంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా కృష్ణుని ఇష్టపడుతున్నారు. క్యోంకి ఓహ్ వారిస్ బంతా హై, ఆయన వారసుడు అవుతాడు. స్త్రీ కా భీ పతి పర్ ప్యార్ రహతా హై. స్త్రీకి కూడా భర్త మీద ప్రేమ ఉంటుంది. పతికి లియే హీ कहते हैं తుమారా గురు ఈశ్వర్ హై. భర్త గురించి ఏం చెప్తారు, ఆయన మీకు గురువు ఈశ్వరుడు అని. స్త్రీకి లియే ఐసే నహీ కహేంగే. స్త్రీ గురించి అలాంటి మాట చెప్పరు. ఏమంటున్నారు బాబా, స్త్రీ గురించి అలాంటి మాట చెప్పరు. సత్యుగ్ మేతో మాతావుంకి మహిమ హై. సత్యుగంలో మాతల యొక్క మహిమ ఉంటుంది. పహలే లక్ష్మీ ఫిర్ నారాయణ్. ఫస్ట్ లక్ష్మి తర్వాత నారాయణ అంటారు. అంబాకా కిత్నా రిగార్డ్ రక్తి హై. అమ్మవారికి ఎంత గౌరవిస్తారు అంటున్నారు బాబా. బ్రహ్మకి బేటీ హై. ఆమె ఎవరు, బ్రహ్మ యొక్క మానస పుత్రిక జగదంబ. బ్రహ్మ కా ఇతనా నహీ హై, బ్రహ్మ కా మందిర్ అజ్మీర్ మే హై. కానీ బ్రహ్మ బాబాకు అంతగా పూజ జరగదు. ఒక అజ్మీర్ లో మందిరం, దేవాలయం ఉంది ఆయన కోసం. జహా మేలే ఆది లగ్తే, అక్కడ జాతరలు అవి జరుగుతుంటాయి అన్నమాట. అంబాకే మందిర్ మే బి మేళా లగ్తా. అంబాదేవి మందిరంలో కూడా గొప్ప మేళా జరుగుతుంది. వాస్తవం మే ఏ సబ్ మేలే మైలే బనానే కే లియే హై. ఈ మేళాలన్నీ ఎందుకు, అందరూ పాపాత్మలు అవ్వడానికి, అంటే మలినం అంటించుకుంటారు అంటున్నాడు. తుమ్హారా యహ మేళా హై స్వచ్ఛ బననే కా. మీ మేళా ఏంటి, స్వచ్ఛంగా తయారయ్యేటువంటి మేళ, అంటే పావనంగా తయారయ్యేటువంటి మేళా మీది అని చెప్తున్నారు బాబా. స్వచ్ఛ బననే కే లియే తుమ్కో స్వచ్ఛ బాప్ కో యాద్ కర్నా హై. స్వచ్ఛంగా తయారు కావడానికి స్వచ్ఛమైన తండ్రిని గుర్తు చేయాలి మీరు అంటున్నారు బాబా. పానీ సే కోయి పాప నాశ్ నహీ హోతే. నీళ్లతో ఎలాంటి పాపము నశించదు. గీతా మే బి భగవాన్ వాచ్ హై. గీతలో కూడా పరమాత్మ ఏం చెప్పారు, భగవాన్ వాచ్ అంటే మన్మనాభవ్ అన్నారు ఆయన. ఆది ఔర్ అంతమే యహ అక్షర్ హై. గీతలో మొదట్లో చివర్లో కూడా ఈ మాటలు ఉన్నాయి. ఏమని, తుమ్ బచ్చే జాన్తే హో హమ్నే హీ పైలే పైలే భక్తి షురూ కి. మీకు తెలుసు కదా, ముందుగా మీరే భక్తి మొదలు పెట్టారు. సతో ప్రధాన్ భక్తి ఫిర్ సతో రజో తమో భక్తి హోతీ హై. భక్తులు కూడా సతో ప్రధానం, సతో రజో తమో ఇన్ని రకాలుగా ఉంటుంది. అవి తో దేఖో మిట్టి పత్తర్ ఆది సబ్కి కర్తే. ఇప్పుడు రాళ్ళు రప్పలు అన్నిటికీ కూడా పూజిస్తుంటారు. ये सब है अंधश्रद्धा. ఇవంతా కూడా మూఢ విశ్వాసము అంటున్నారు బాబా. ఈ సమయ తుమ్ సంగం పర్ బైఠే హో. ఇప్పుడు మీరంతా ఎక్కడున్నారు, సంగమ యుగంలో ఉన్నారు. ఏ ఉల్టా జాడ్ హేనా. ఇదంతా కూడా తల్లకిందులుగా ఉన్నటువంటి వృక్షం అన్నమాట. ఊర్ధ్వమూలం అధోశాఖ అంటారు కదా గీతలో. అందువల్ల ఊపర్ మే హై బీజ్, అంటే శాఖోపశాఖలన్నీ కింద. చెప్పండి, ఆ ధర్మం ఎవరు ఎప్పుడు స్థాపన చేశారు? కుछ भी पता नहीं, ఏమీ తెలియదు.
కల్ప की आयु की लंबी चौड़ी करनी है। कल्पम యొక్క आयुषु చాలా పెంచేశారన్నమాట। इसको कहा जाता है अज्ञान अंधेरा। अज्ञान माने अंधकार। एक तो अपने धर्म का पता नहीं, दूसरा लक्ष्मी नारायण के राज्य को बड़ा दूर ले गई है। బడేమో మన ధర్మం గురించి తెలియదు, మరొకటేంటి మన లక్ష్మీనారాయణ రాజ్యం ఎక్కడో ఉన్నది పైన ఉందని చూపిస్తారు। इसलिए घोर अंधेरा कहा जाता है। అందుకే బాబా घोर అజ్ఞానంలో ఉన్నారు అంటున్నారు। జ్ఞాన और अज्ञान में कितना फर्क है? జ్ఞానానికి అజ్ఞానానికి ఎంత తేడా ఉంది? జ్ఞాన సాగర है कि एक शिवा, उनसे जैसे एक लोटा देते हैं। జ్ఞాన సాగర్ ఆయన దగ్గర నుంచి ఒక లోట చెంబు నీళ్ళు ఇచ్చినట్టు ఇస్తారు। సిర్ఫ్ किसको जब सुनाओ कि बाबा को याद करो तो विकर्म विनाश। అంటే ఒక చిన్న మాట చెప్పండి బాబాజీ, ఆయన గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి। जैसे चुल्लू पानी हुआ ना, जलपाతం నుండి వస్తుంటే కదా నీళ్ళు కొంచెం కొంచెం, कोई तो स्नान करते हैं, कोई गड़ा बदले जाते हैं। అలాంటి నీళ్ళలో కొందరు స్నానం చేస్తారు, కొంతమంది కుండ నింపుకొని తీసుకెళ్తారు। कोई छोटी छोटी रोटी ले जाते हैं, కొంతమంది చిన్న చిన్న పాత్రలు తీసుకొచ్చి నింపుకుంటారు। विलायत में भी वैष्णव लोग गंगा जल के घड़े भरकर ले जाते हैं। అంటే వైష్ణవులు విదేశాలకు కూడా ఈ గంగా జలాన్ని తీసుకొని వెళ్తారు, పాత్ర నిండా నింపుకొని। फिर मांगते रहते हैं, మళ్ళా పంపించమని అడుగుతూ ఉంటారు। अब यह तो सारा पानी पहाड़ों से ही आता है। ఏ నీళ్ళైనా కానీ ఈ పర్వతాల నుంచే వస్తాయి కదా। ऊपर से भी पानी गिराते हैं, పైనుండి కూడా వస్తూ ఉంటాయి। आजकल देखो मकान भी कितने ऊंचे 100 मंजिल तक बनाते हैं। ఈ రోజుల్లో చూసారా 100 అంతస్తులు ఇల్లు కట్టేస్తారన్నమాట, బాబా చెప్తున్నారు। सत्युग में तो ऐसे नहीं होगा, సత్యుగంలో అలాంటిదేమీ ఉండదు అంటున్నారు। वहां तो तुमको जमीन इतनी मिलती है बात मत पूछो। అక్కడ భూమి చాలా ఉంటుంది, భూమికేం కరువు ఉండదు। ఇక్కడ 3 అడుగులు కూడా దొరకదు పాండవులకి। यहाँ रहने के लिए जमीन नहीं है, ఇక్కడ ఉండడానికే స్థలం అనేది లేదు। तब इतने मंजिल बनाते हैं, అందుకే ఇన్ని అంతస్తులు కడుతూ ఉంటారు। वहाँ अनाज भी अदा पैदा होता है, అక్కడ ధాన్యం కూడా తరగనటువంటి ధాన్యం పండుతూ ఉంటుంది। जैसे अमेरिका में बहुत अनाज होता है तो जला देते हैं, అమెరికాలో ఎక్కువ ధాన్యం పండితే కాల్చేస్తారట వాళ్ళకి అవసరానికి మించి। यह है మృత్యులోక్, ఇదేమిటి మృత్యులోకం కదా। वह है अमरलोक, అదేంటి సత్యుగం అమరలోకం। आधा कल्प वहां तुम सुख में रहते हो, అర్ధకల్పం వరకు మీరు అక్కడ సుఖంగా ఉంటారు। కాల్ అందర్ घुस न सके, అక్కడ మృత్యు అనేది లోపల ప్రవేశించదు। इस पर एक कथा भी है, यह है बेहद की बात। బాబా ఏమన్నాడు, ఇది అనంతమైన విషయము। బేహద్ కి బాతోं से फिर हद की कथा ये बैठ बनाई है। ఈ బాబా చెప్పిన ఈ సూక్ష్మ విషయాలని ఏం చేశారు, కథలుగా తయారు చేశారు అంటున్నాడు బాబా। గ్రంథ్ పహలే కిత్నా చోటా థా, గ్రంథ సాహిబ్ సిక్కులకు మత గ్రంథం అది ఎంత చిన్నగా ఉండేది। అబ్ తో కిత్నా బడా కర్ దియా, దాన్ని ఇప్పుడు ఎంత పెద్దగా తయారు చేశారు। శివ బాబా కిత్నా చోటా హై, ఉన్కి భీ కితనీ బడి ప్రతిమా బనాది, బాబా ఎంత సూక్ష్మ బిందువు, అత్యంత సూక్ష్మ బిందువు కదా, ఆయన ఇంత పెద్ద లింగ రూపంలో తయారు చేశారు। बुद्ध के चित्र पांडवों के चित्र बड़े बड़े लंबे बनाए। బుద్ధుడి విగ్రహం గాని పాండవుల విగ్రహాలు గాని పెద్దగా ఆజానుబాహులుగా చూపించారు। ఐసే తో కోయి హోతే नहीं, అంతగా ఎత్తుగా ఉన్నటువంటి ఆజానుబాహులుగా ఉన్నటువంటి మనుషులు ఎవరు ఉండరు। तुम बच्चों को तो यह एम ऑब्जेक्ट का चित्र घर घर में रखना चाहिए। మీ లక్ష్యం యొక్క చిత్రం ఏంటి, లక్ష్మీనారాయణ, అది మీరు ఇళ్లలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను అంటున్నారు। हम पढ़कर यह बन रहे हैं, మేము భగవంతుడి ద్వారా చదువుకుని ఇలా అవుతున్నాము అని చెప్పవచ్చు। फिर रोना थोड़ी ही चाहिए, ఏడుపెందుకు అంటున్నాడు బాబా। जो रोते हैं वो खोते हैं, ఎవరైతే ఏడుస్తారో వాడు అంతా పోగొట్టుకుంటారు। దేహాభిమానమే ఆ జాతే है ना, దేహాభిమానంలో రావటం వల్ల ఈ విధంగా దుఃఖం వస్తుంది। तुम बच्चों को ఆత్మాభిమాని बनना है, కానీ మీరు పిల్లలు ఎలా ఉండాలి, ఆత్మాభిమానిగా అవ్వాలి। इसमें ही मेहनत लगती है ना, आत्माभिमानी बनने से ही खुशी का पारा चढ़ता है।
ఎవరైనా సరే ఆత్మాభిమాని అవ్వడం వల్లనే సంతోషం అనేది అపారంగా ఉంటుంది. మీఠా బాబా యాద్ ఆతా హై. ఆ మధురమైన తండ్రి గుర్తొస్తారు. బాబా సే హమ్ స్వర్గ కా వర్షా లే రహీ హై. బాబా హమ్‌కో ఇస్ భాగ్యశాలి రథ్ మే ఆకర్ పఢాతే. బాబా ఎలా వచ్చి చదివిస్తున్నారు? ఈ బ్రహ్మ యొక్క భాగ్యశాలి తనువు లోపల, తనువు అనే రథం లోపల వచ్చి చదివిస్తున్నారు. రాత్ దిన్ బాబా బాబా యాద్ కర్తే రహో. రాత్రింబవళ్ళు అదే ధ్యాసలో ఉండండి బాబా బాబా అంటూ. తుమ్ ఆధా కల్ప్‌కే ఆషిక్ హో నా. అర్ధ కల్పం మీరు భక్తి చేసి ఇష్టపడ్డారు కదా నన్ను. భక్త భగవాన్ కో యాద్ కర్తే హై. భక్తులు భగవంతుడిని గుర్తు చేశారు కదా. భక్త హై అనేక్. జ్ఞాన్ మే సబ్ ఏక్ బాప్ కో యాద్ కర్తే హై. వహి సబ్కా బాప్ హై. జ్ఞానంలో బాబా ఒక్కరినే గుర్తు చేస్తారు. జ్ఞాన్ సాగర్ బాప్ హమ్కో పడాతి హై. తుమ్ బచ్చోం కో తో రోమాంచ్ ఖడే హో జానే చాహియే. పిల్లలైన మీకు అంత ఒళ్ళు పులకరించాలి కదా అంటున్నాడు బాబా. తుఫాన్ తో మాయాకి ఆయేంగే హి. అలాగని ఏమి రావని అనుకోకండి, తప్పకుండా తుఫాన్లు మాయ తీసుకొని వస్తుంది. బాబా कहते हैं सबसे जास्ती तूफान तो मुझे आते हैं क्योंकि सबसे आगे मैं हूं. బ్రహ్మ బాబా ఏమంటున్నారు? అందరికంటే ముందు నేను ఉంటాను గనక అన్ని పరీక్షలు నాకే వస్తాయి అంటున్నారు. హమారే పాస్ ఆతే హై తబ్ తో మై సమझाता हूं. నా దగ్గరికి పరీక్షలు వస్తే గనుకనే మీకు నేను చెప్పగలుగుతున్నాను. బచ్చోं के पास कितने आते होंगे. మీ దగ్గరికి ఎన్ని వస్తాయి చెప్పండి అంటున్నారు బాబా. ఉమ్, मूंझते होंगे. कंफ्यूज అవుతుంటారా? अनेक प्रकार के तूफान आते हैं जो अज्ञान काल में भी कभी नहीं आते होंगे. రకరకాల పరీక్షలు వస్తుంటాయి తుఫాన్ లాగా. అజ్ఞాన కాలంలో కూడా మీకు ఎప్పుడు ఇలాంటి వచ్చి ఉండకపోవచ్చు. వహబీ ఆతే హై. అవి కూడా వస్తాయి ఇప్పుడు అంటున్నారు బాబా. పహలే ముझे ఆనే చాహియే. ముందు నా దగ్గరకు వస్తాయి. నహీ తో మై బచ్చోంకు సమझाएंगे कैसे. నా దగ్గరికి అవన్నీ రాకపోతే మీ అందరికి నేను ఎలా చెప్పగలుగుతాను అంటున్నారు బాబా. యహై ఫ్రంట్ మే. బ్రహ్మ బాబా అందరికంటే ముందున్నారనమాట, సేనాపతి. रुस्तुम में रुस्तुम है तो माया रुस्तुम हो, रुस्तुम से रुस्तुम होकर लड़ती. మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, అది కూడా అంతకంటే స్ట్రాంగ్ గా ఉండి పైల్వాన్ లాగా యుద్ధం చేస్తుంది మనతో. మల్ల యుద్ధమే సబ్ ఏక్ జైసే నహీ హోతే హై. ఈ యొక్క బాక్సింగ్ లో దాన్ని మల్ల యుద్ధం అంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్ హోతీ హై. అందులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటారు. బాబాకే పాస్ సబ్సే జాస్తి తుఫాన్ ఆతే. అందరికంటే కూడా ఎక్కువ తుఫాన్లు బాబాకు వస్తాయి. ఇస్లియే బాబా कहते हैं इन तूफानों से डरो मत. ఈ పరీక్షలతో భయపడకండి. సిర్ఫ్ కర్మేంద్రియం సే కోయి వికర్మ నహీ కరో. కేవలం ఈ కర్మేంద్రియాలతో మాత్రం ఎలాంటి పాప కర్మ చేయకండి అంటున్నారు. కోయి कहते हैं ज्ञान में आए हैं तो यह क्यों होता है. కొందరు ఏమంటారంటే జ్ఞానంలో వచ్చాక ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటారట. ఉమ్, ఇస్సే తో జ్ఞాన్ నహీ లేతే తో అచ్చా థా. దీనికంటే జ్ఞానం తీసుకోకపోతే బాగుండేది కదా, ఈ పరీక్షలన్నీ ఎందుకు అనవసరంగా అంటూ ఉంటారట. సంకల్పి నహీ ఆతే. అరే యహ్ తో యుద్ధ హైనా. మీకు ఆలోచన రావట్లేదా మీరు యుద్ధ రంగంలో ఉన్నారని? స్త్రీకే సామ్నే హోతీ బి పవిత్ర దృష్టి రహే. భార్య ముందు ఉన్నా గానీ మీ దృష్టి పవిత్రంగా ఉండాలి అంటున్నారు. समझना है शिव बाबा के बच्चे हम भाई भाई है. फिर प्रजापिता ब्रह्मा की संतान होने से भाई बहन हो गए. పుణ్య భావన చేయాలి. శివబాబా సంతానంగా మేము పరస్పరం ఆత్మలము సోదరులము, ప్రజాపిత బ్రహ్మ సంతానంగా సోదరి సోదరులం అనే భావన మీలో ఉండాలి అంటున్నారు బాబా. మీరు వికార్ కహా సే ఆయా. అలాంటి భావన ఉన్నప్పుడు వికారాలు ఎక్కడి నుండి వస్తాయి మరి? బ్రాహ్మణ్ హై ఊంచి చోటి. బ్రాహ్మణులంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు. జోహి ఫిర్ దేవత బంతే హై. వాళ్ళే దేవతలు అవుతారు. తో హం బహన్ భాయి హైనా. మనం సోదరి సోదరులం కదా. ఏక్ బాప్ కే బచ్చే కుమార్ కుమారి. ఒకే తండ్రి పిల్లలుగా కుమార్ కుమారీలు. అగర్ దోనో కుమార్ కుమారి హోకర్ నహీ రహతే తో, ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళలాగా ఉండకపోతే ఫిర్ జగడా హోతా హై నా. గొడవలు అవుతాయి కదా. అబలావం పర్ అత్యాచార హోతే హై. స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతాయి. పురుష భీ లిఖతే హై హమారీ స్త్రీతో జైసే పూతనా హై. అన్నయ్యలు కొంతమంది ఏం రాస్తారు, బాబా నా భార్య చాలా పూతనలాగా వెంటాడుతోంది అంటారు.
బడి మెహనత్ హై ఈ విషయంలో, పవిత్రత విషయంలో చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. జవానోं को तो बहुत मेहनत होती है. వయసులో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం అనిపిస్తుంది. और जो गांधर्व विवाह कर इकट्ठे रहते कमाल है उन्हों की. గాంధర్వ వివాహం అని చేసుకొని పవిత్రంగా ఉంటారు కదా కలిసి, వాళ్ళు చాలా అద్భుతమే అలాంటిది అంటున్నారు బాబా. उन्हों का बहुत ऊंच पद हो सकता है. అది పూర్వం, ఇప్పుడెక్కడ ఉన్నారు? అలాంటి వాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం దొరుకుతుంది అంటున్నారు బాబా. परंतु जब ऐसी अवस्था धारण करे ज्ञान में टीके हो जाए. అలాంటి స్థితిని తయారు చేసుకున్నట్లయితే జ్ఞానంలో షార్ప్ గా ముందుకెళ్ళొచ్చు అంటున్నారు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. సారాంశం బాబా చెప్తున్నారు. माया के तूफानों से डरना व मूंजना नहीं. మాయ యొక్క తుఫాన్లతో భయపడొద్దు, సందిగ్ధంలో పడద్దు. సిర్ఫ్ ధ్యాన్ రఖనా, కేవలము శ్రద్ధ వహించాలి. ఏ విషయంలో? కర్మేంద్రియం సే కోయి వికర్మ నా హో. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి పాపకర్మ జరగకుండా శ్రద్ధ పెట్టండి. ज्ञान सागर बाबा हमको पढ़ाते हैं इसी खुशी में रहना. మమ్మల్ని చదివించేది జ్ఞాన సాగరుడైన తండ్రి అనే సంతోషంలో ఉండండి. ज्ञान सागर हमको पढ़ाते हैं इसी खुशी में रहना. सतो प्रधान बनने के लिए, మీరు పావనం కావడానికి, సతో ప్రధానం కావడానికి, आत्मा अभिमानी बनने की मेहनत करनी है. ఆత్మాభిమాని అయ్యేటువంటి కృషి చెయ్యాలి. ज्ञान का विचार सागर मंथन करना है. ज्ञान का विचार सागर मंथन करना है. జ్ఞానాన్ని మనన చింతన చెయ్యాలి. याद की यात्रा में रहना है. స్మృతి యాత్రలో ఉండాలి. వరదానం. శ్రేష్ఠ పురుషార్థ ద్వారా, శ్రేష్ఠ పురుషార్థ ద్వారా फाइनल रिजल्ट में फर्स्ट नंबर लेने वाले उड़ता पंछी भव. శ్రేష్ఠ పురుషార్థంతో ఫైనల్ రిజల్ట్ లోపల ఫస్ట్ నంబర్ తీసుకునేవారై తేలిపోయే పక్షిలాగా ఉండండి అంటున్నారు బాబా. పక్షిలాగా ఉండండి అంటే అంతా పురుషార్థం బాగా చేయాలి. ఫైనల్ రిజల్ట్ మే ఫస్ట్ నంబర్ లేనే కే లియే, మనందరి లక్ష్యం ఏంటి? ఫైనల్ రిజల్ట్ లో ఫస్ట్ నంబర్ లో రావాలని. కానీ మన పురుషార్థము ఎలా ఉంటుంది? దిల్ కే అవినాశి వైరాగ్య ద్వారా మన మనస్ఫూర్తిగా ఎలా ఉండాలి? శాశ్వతమైన వైరాగ్యం ఉండాలి. వైరాగ్యంతో ఏం చేయాలి? బీటీ హుయి బాతోంకు, గతం విషయాలన్నిటికీ సంస్కార రూపీ బీజ్ కో జలాదో, ఇంకా సంస్కారాలనే బీజాన్ని కూడా దగ్ధం చెయ్యండి అంటున్నారు బాబా. దగ్ధం చేయండి అంటున్నారు. అమృత వేలేసి, అమృత వేలేసి రెండో పాయింట్ ఏంటి దాంట్లో? రాత్ తక్ ఈశ్వరీయ నియమం ఔర్ మర్యాదాओं का, మనం అమృత వేళ లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు కూడా
ఈశ్వరీయ నియమాలు మర్యాదలు కూడా సదా పాలన కర్నే కా వ్రతలు ఎప్పటికీ పాటించాలి అనే వ్రతాన్ని తీసుకోండి. अमृत वेले से रात तक ईश्वरी नियमों और मर्यादाओं का सदा पालन करने का వ్రతలు అంటే ఒక దీక్షలాగా వాటిని పాటించండి అంటున్నారు బాబా. ఆరు మూడవది ఏంటి? మనసా ద్వారా, వాణి ద్వారా, యా సంబంధ సంపర్క ద్వారా, మనస వాచ కర్మణ ఏ విధంగా కూడాను నిరంతర మహాదాని ఇవ్వండి. నిరంతరము కూడా అందరికీ ఇచ్చేవాళ్ళు ఇవ్వండి. మహాదాని కాదు, పుణ్యాత్మవన్ ఇచ్చేవాళ్ళు అంటే పుణ్యాత్మ, పుణ్యాత్మక పుణ్యకర్తే రహు. ఆ విధంగా పుణ్యం చేస్తూ ఉండండి. జబ్ ఐసా శ్రేష్ఠ హై జంప్ దేనే వాలా పురుషార్థ హో, అంటే నీ పురుషార్థం ఎలా ఉండాలి? చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళేలాగా ఉండాలి. హై జంప్ చేసేలాగా పురుషార్థం ఉంటే తబ్ ఉడతా పంచీబన్, అప్పుడు మీరు ఎగిరిపోయే పక్షిలాగా ఫైనల్ రిజల్ట్ మే నంబర్ 1 బన్ సకేంగే. ఫైనల్ రిజల్ట్ లో మీరు నంబర్ 1 కాగలుగుతారు అంటున్నారు బాబా. జబ్ ఐసా శ్రేష్ఠ హై జంప్ దేనే వాలా పురుషార్థ హో, మన పురుషార్థం ఎలా ఉండాలి? చాలా స్పీడ్ గా ఉండాలన్నమాట. అంటే तब उड़ता पंचीबन फाइनल रिजल्ट में नंबर 1 बन सकेंगे. स्लोगन, వృత్తి ద్వారా వాయుమండల్ को పవర్ఫుల్ बनाना. మన భావనతో వాతావరణాన్ని శక్తివంతంగా చెయ్యాలి. యహి లాస్ట్ కా పురుషార్థ్, ఇదే మనం అంతిమంలో చేయాల్సిన పురుషార్థం. మధుబన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మనకి ఇలాంటి డైరెక్షన్లు వస్తున్నాయి. వాతావరణాన్ని, సెంటర్ వాతావరణాన్ని, ఇంటి వాతావరణాన్ని చాలా శక్తివంతంగా చెయ్యండి అని మనకు గైడెన్స్ మీద దొరుకుతుంది అన్నమాట. బనానా యహి లాస్ట్ కా పురుషార్థ్ వా సర్వీస్. పురుషార్థం అనండి, సేవ అననియండి, అదే మనం చేసేటువంటి పురుషార్థం అన్నమాట. అచ్చా, ఓం శాంతి. బాబా ఏం చెప్పారు ఈరోజు? ఏం చెప్పారు ఈరోజు బాబా? చెప్పండి, ఏం చెప్పారు? మనందరినీ కూడా శ్రేష్ఠ పురుషార్థం చేయమంటున్నారు. మరి చేస్తున్నామా మనం? సంతోషంగా ఉండమంటున్నారు బాబా. ఏమంటారు? అచ్చా, ఓం శాంతి. ఒక 5 నిమిషాలు యోగం చేసి తర్వాత మళ్ళీ క్లాస్ మొదలు పెట్టుకుందాము. విజయకయ్య, ఓం శాంతి. ఓం శాంతి.
శాంతి సరోజ బెంజీ. ఓం శాంతమ్మ. నేను మనీషక్కేని మాట్లాడుతున్నాను. మనీష గుర్తుపెట్టాను నేను. నీ వాయిస్ గుర్తుపెట్టాను. అది బెంజీ ఫోన్ కొంచెం ప్రాబ్లమ్ లాగా ఉన్నట్టుంది. యాక్చువల్లీ నేను ఇక్కడ వేరే బ్రాంచ్ లో ఉన్నాను. ఎక్కడికి అవునవును, అర్థమైంది. సో మీకు చాలా చాలా ధన్యవాదాలు అసలు. మాకు ఈ రోజు మురళి చెప్పినందుకు కరీంనగర్ కనెక్షన్ లో ఉన్న అక్కయ్యలందరూ, క్లాస్ వాళ్ళు అందరూ యాక్చువల్లీ ఇక్కడ జూమ్ మీదనే అందరికి అలవాటు చేసేసాము. సో యూట్యూబ్ లింక్ క్రియేట్ చేయము జనరలీ. అంటే ఇక్కడ అలా లేదు. అండ్ కరీంనగర్ విశేషత అందరూ అంటే యుగల్స్ ఉన్నారు కాబట్టి ఒక ఇద్దరిద్దరు అంటే డబుల్ అన్నమాట. సో అట్లా క్లాస్ అన్నమాట. అయితే అంటే ఇప్పుడు బెంజీ ఈ ఫోన్ ది అంటే యాక్చువల్లీ వేరే కొత్త ఫోన్ అది. సో కొంచెం సెట్టింగ్ చేయాలి. సారీ బెంజీ, అంటే నేను అది సెట్ చేయలేకపోయినా. ఇది మన ఆసిఫాబాద్ లో బ్రాంచ్ ఉంది. అక్కేల్ని జస్ట్ ఒకసారి మీకు నేను చూపిస్తాను. షీజ్ రాణిబెన్, నాగమణి అక్కయ్య. ఓం శాంతి చెప్పు రాణిబెన్. ఓం శాంతమ్మ. ఆసిఫాబాద్ లో ఉంటారు బెంజీ అక్కయ్య. తర్వాత మీనాక్షి బెన్ మీకు తెలుసు. మీనాక్షి బెన్ అయితే నాకు బాగా తెలుసు. సీతారాంపూర్ లో ఉంటారు. అండ్ తిను సారిక అక్కయ్య. ఓం శాంతి చెప్పండి. ఓం శాంతి. పాప వాళ్ళకి వినిపించట్లేదేమో, వినిపిస్తుంది, వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలి. అది అన్నమాట. అండ్ నెక్స్ట్ బెల్లంపల్లిలో కూడా మన బ్రాంచ్ ఉంది బెంజీ, పద్మవేణి. కూడా మీకు తెలుసుండొచ్చు. ఇద్దరు ముగ్గురు అక్కయ్యలు ఆన్లైన్ లో రాలేదు. అంటే వాళ్ళకి ఇంకా 3 సెంటర్లు ఉన్నాయి. మన సుకన్య అక్కయ్య కూడా ఉన్నారు. ఒక నిమిషం. సుకన్య కూడా నాకు తెలుసు. సుకన్య. ఓం శాంతి. ఓం శాంతమ్మ. అన్మ్యూట్ చేసుకోరా, సౌండ్ అన్మ్యూట్ చేసుకో సుకన్య, మాట్లాడు. ఓం శాంతిరా. ఓం శాంతమ్మ. అండ్ ఇంకా ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు, కళ్యాణక్కయ్య, నందాక్కయ్య, ఇంకా కవిత అక్కయ్య. వాళ్ళ దగ్గర కొంచెం ఫోన్ ప్రాబ్లమ్, స్మార్ట్ ఫోన్లు కదా బెంజీ, ప్రాబ్లమ్స్. ఈ రోజు మార్నింగ్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది. నెట్ లేదన్నమాట ఇక్కడ. నెట్ కూడా కొంచెం సంతోష్ భాయ్ అదే చెప్తూ ఉన్నాను. సో అది అవ్వలేదు. పాపం సంతోష్ భాయ్ కూడా చాలా ట్రై చేశారు. సో మీకు చాలా చాలా బెంజీ తరఫు నుండి మీకు మాకందరికి మీరు దర్శనం, సాక్షాత్ దేవి దర్శనం చేసుకుంటున్నాను. చాలా కాలం అయింది మీ అందరినీ చూడక. ఈ విధంగా చూడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ. యాక్చువల్లీ బెంజీ ట్రై చేస్తారా ఒకసారి, మళ్ళీ ఒకసారి విజయ్ బెంజీ? లేదు, అది బెంజీ మీకు పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తారు ఫోన్ చేసి. అది ఎందుకో అది ఏమవుతుందో. ఇప్పుడు ఏంటంటే మేమంతా అవుట్డేటెడ్ కదా బెంజీ, ఈ టెక్నాలజీకి మనమంతా ఏజ్ అయిపోయిన పర్సన్స్. సో వీటికి ఇంకా అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. మీకు బుకేస్ తో బెంజీ చాలా థ్యాంక్స్ మీకు. మేము కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆవాహన చేశాము ఇక్కడికి. తిలకం కూడా స్వీకరించాము, మీ పువ్వులు కూడా స్వీకరించాము. చాలా చాలా ధన్యవాదాలు మీకు. కాదు బెంజీ, రాను రాను ఫరిష్తా భాష స్టార్ట్ అయ్యేటట్టుంది కదా, అందుకే ఇది అలవాటు అయిపోతున్నట్టుంది. అదే కదమ్మా, ముందే ఫరిస్తాలో ఇంకా ఫరిస్తా భాష ఎక్కువైపోయింది ఇప్పుడు. చూడండి బెంజీదే ఒకటే ఫోన్ అట్లా అవుతాను ఎందుకో. సో అది చూస్తాను నేను. చాలా బెంజీ, చాలా చాలా థాంక్స్. ఓం శాంతి. బాబా పిల్లలమైన తర్వాత మన అనుభవాలు గొప్పగా చెప్పుకోవడానికి ఏముంటాయి? బ్రహ్మా బాబాని దృష్టిలో పెట్టుకుంటే, మమ్మను దాదీల్ని దీదీల్ని దృష్టిలో పెట్టుకుంటే మన అనుభవాలు చాలా తక్కువ. అందుకే మనం సేవాదారులు మాత్రమే, బాబా వెంట సేవాదారులు మాత్రమే. అందుకని అనుభవాలు ప్రతి ఒక్కరివి కూడా గొప్పగా ఉండడానికి బాబా మనకు సేవ ఇవ్వడం వల్లనే మనకు ఈ అనుభవాలన్నీ కూడా కలుగుతాయి.
వాస్తవంగా ఆలోచిస్తే బాబా మనందరినీ ఏ విధంగా తీసుకొచ్చారు ఈ అవ్యక్త పాలనతో, ఎలా తను ఏ విధంగా మనందరినీ కూడా ఈ యొక్క దివ్య కర్తవ్యానికి, అంటే పనికి వచ్చే వాళ్ళలాగా మనం అంతకుముందు ఎలా ఉండేవాళ్ళము, బాబా ఎలా మనల్ని ఉపయోగించుకున్నారు అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. 1975లో నేను ఈ జ్ఞానంలో రావడం జరిగింది, చిక్కడపల్లి సెంటర్‌లో. తర్వాత సికింద్రాబాద్ మోండా మార్కెట్ సెంటర్ నుంచి ఈ సెంటర్‌లన్నీ గూడా ఆంధ్ర, తెలంగాణ సెంటర్‌లన్నీ కూడా తయారైనాయి. ఒక్కొక్క చోట వెళ్ళి కొద్ది రోజులు ఉండి సేవ చేసి వీటన్నిటిని గూడా వేరే వాళ్ళకిని యోగ్యులుగా తయారు చేసి కొంచెం అప్పగించడం జరిగింది. ఆ విధంగా విశాఖపట్నం మొదలుకొని మళ్ళా మనీషకి తెలుసు విశాఖపట్నంలో ఏమేంటనేది. తర్వాత హేమాబేన్‌ని పెట్టడం జరిగింది. తర్వాత ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అందరికీ అదే తెలుసు. ఆ తర్వాత విజయవాడలో గూడా ప్రారంభించాం. మిర్యాలగూడ, సూర్యాపేట, ఇటు చూస్తే గుంటూరు, తెనాలి, ఈ అన్ని చోట్ల గూడా మేము సేవలు చేయడం జరిగింది. అంతే కాకుండా మళ్ళా ఈ సిటీలో కూడా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కూడా పటన్ చెరువు మొదలుపెట్టుకొని ఇక్కడ వరకు కూడా ముఖ్యంగా వాటికి ఫౌండేషన్ ఎస్ఆర్ నగర్ సెంటర్‌ని తయారు చేసి సావిత్రిబేన్‌కి అప్పగించడం జరిగింది. మీర్పేట్ సెంటర్ తయారు చేసేసి సునీతాబేన్‌కి ఇవ్వడం జరిగింది. తర్వాత అల్వాల్ సెంటర్ 3 సంవత్సరాలు నడిపించి సుధాబేన్‌కి ఇవ్వడం జరిగింది. లాస్ట్‌లో ఇంకా బాబానే నన్ను మోండా మార్కెట్‌లోనే ఉంచారు. మారేడుపల్లిలో కూడా కొద్ది కాలం ఉండడం జరిగింది. ఈ విధంగా బాబా సేవలిస్తూ ఇవే కాకుండా తెలుగు మురళి, జ్ఞానామృతము ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు మాకు అప్పజెప్పడం, తెలుగు లిటరేచర్ ప్రారంభించటం, వాటి వెనకాల ఆ రోజుల్లో తెలుగు వాళ్ళకి ఎవరికీ గూడా హిందీ సరిగా రాకపోయేసరికి మాకనిపించేది, బాధ అనిపించేది. నేను టీచర్‌గా జాబ్ చేస్తూనే చాలా వరకు సేవలు చేశాను. తర్వాత 95లో ఈ యొక్క రిటైర్మెంట్ తీసుకొని వాలంటరీ రిటైర్మెంట్ 7 ఇయర్స్ బిఫోర్ తీసుకొని మళ్ళా ఈ మ్యూజియం ఒకటి తయారు చేసుకున్నాం మేము. ఈ మ్యూజియం ద్వారా ఇక్కడ మార్కెట్‌లో ఏరియాలో చాలా సేవ కూడా బాబా ఇవ్వడం జరిగింది. కొన్ని వేల మంది జనాలు చూసేవారు ఈ మ్యూజియం ద్వారా బాబా సందేశం అందింది. ఇలాగా జ్ఞానామృతం ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి కూడా బాబా మాకు అప్పగించి మా ద్వారా సేవ తీసుకుంటున్నారు బాబా. అందులో కూడా ఎంతో మంది ఆత్మలు తమ సహయోగాన్ని అందిస్తూ వారికి గూడా సేవ దొరికింది. కేవలం నా ఒక్కదానికే కాదు. ఒకరం మ్యూజియం సేవ గాని, ఈ జ్ఞానామృతం సేవ గాని, మోండా మార్కెట్ సెంటర్ యొక్క విశేషత ఏంటంటే సేవా భాగ్యం. మేము మహల్స్ కట్టలేదు, మాన్యాలు సంపాదించలేదు, కానీ సేవా భాగ్యం మాత్రం బాగా దొరికింది. అయితే బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడి విద్యార్థులు ఐ 5 5 మా దగ్గర ఉన్నటువంటి 5, 6 సెంటర్లు మళ్ళా సావిత్రి అక్కయ్య శరీరం వదిలిపెట్టినందువల్ల అవి ఇవి అని కలిపి ఒక 20 సెంటర్లు మొత్తం ప్రస్తుతం బాబా ఈ యొక్క సేవా భాగ్యాన్ని ఇచ్చారు. ఇవన్నీ గూడా చూస్తూ సంతోష్ బెన్‌జీ కనెక్షన్‌లో ఉండడం జరిగింది. ఇది ఇంకా అనుభవాలు గొప్పగా చెప్పడానికి బా అంటే సూర్యుడి ముందు దీపం పెడితే సూర్యుడు కనిపిస్తాడా? దీపం కనిపిస్తుందా? కానీ బ్రహ్మ బాబా, మమ్మ, దాదీల ముందు వాళ్ళని చూస్తూ, వాళ్ళ యొక్క అనుభవాలను వింటూ, మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ మనం ముందుకెళ్తున్నామే కానీ, మరి మనదంటూ గొప్ప విశేషమైనటువంటి కర్తవ్యం ఏముంది? వాళ్ళు చేసిన దాంట్లో, వాళ్ళు చేసిన త్యాగంలో వాళ్ళందరికీ కూడా మనం ఎంతో జీవితమంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా శివబాబాకి ఇలాంటి అవకాశాలు ఇచ్చిన పిల్లలందరూ కూడా రుణం తీర్చుకోవాలి అనే భావనతో ఉండాలి. కానీ శివబాబా సాక్షిభూతుడై ఈ యొక్క పరంధామంలో కూర్చుని ఇవన్నీ చూస్తుంటారు. కానీ మనం అనుకుంటాము ఎవరు చూడొచ్చారులే అని. భక్తి మార్గంలో కూడా భగవంతుడా అని పైకి చూసి దండం పెట్టిన మనం అందరం కూడా ఎవరు చూడవచ్చారులే అనుకుంటూ మనుషులు చూడరు. మనుషులు చూస్తారు, చూడరు మనం చేసే పొరపాట్లని. కానీ భగవంతుడైతే రికార్డ్ చేస్తున్నానని ఈ జ్ఞాన మార్గంలో వచ్చాక మనకంతా కూడా ఈ కర్మల గుహ్యగతిని బోధిస్తూ బాబా మనందరినీ ఎలాగ తీర్చిదిద్దుతున్నారు అనే విషయం చూసుకుంటే మనకేమనిపిస్తుంది? బాబా ఎంత దయాసాగరుడు. జ్ఞాన సాగరుడే కాదు, ప్రేమ సాగరుడు, దయాసాగరుడు. ఆయనకి ఎంత ప్రేమ ఉండటం వల్ల మన పైన తన దయని, అంటే ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ జ్ఞానం లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎలా ఉండగలిగే వాళ్ళము? మనము శరీరం ఆత్మలం కరెక్టే. బాబా మీరు ఆత్మస్థితిలో ఉండండి, ఆత్మ అనుకొని కూర్చోండి,
ఆత్మాని పురుషార్థం చేయండి ప్రతిరోజు. అమృత వేళ లేచిన దగ్గర నుండి రాత్రి వరకు కూడా మీ దినచర్యని బాబా స్మృతిలో గడపండి అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతంలో ఈ వర్తమానంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ఎంతమంది నిర్భయంగా జీవిస్తున్నారు? ఎంతమంది ఈ బాబా చెప్పిన విధానంలో సక్రమంగా నడుస్తున్నారు అని చూసుకుంటే ఎవరిది వాళ్ళకే అర్థం కావాలన్నమాట. బాబా సాక్షిభూతుడే ఇవన్నీ చూస్తున్నారు. మనందరి రికార్డులు రాస్తున్నారు. కానీ బాబా యొక్క కర్తవ్యం ఏంటి? మనందరినీ పావనం చేయటం. మనను ఆత్మస్థితిలో ఈరోజు కూడా చెప్పారు. మీకు దేహం ఉంది కదా అని మీరు దేహాభిమానంలో వచ్చారు. దేహి అభిమాని అవ్వండి అన్నారు. తనకైతే దేహి అభిమాని అయ్యే అవసరం లేదు, దేహం లేదు. కానీ అందుకనే ఆయన సాక్షి స్థితిలో ఉండి చూడగలుగుతున్నారు. మన పరిస్థితి ఇతరుల గురించి చెప్పడం ఈజీగానే ఉంటుంది. కానీ మనకేదైనా పరిస్థితి వచ్చినప్పుడు, మన యొక్క సంస్కారాలు ఒకరితో ఒకరు కలవనప్పుడు, మన సంస్కారాల్లో ఆ యొక్క సరళత్వం లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అనేది మనం ప్రతి ఒక్కరము కూడా గమనించుకుంటే మనలో సాక్షి స్థితి ఉందా? బాబా ఏమంటారు? సాక్షి అవ్వండి, సాతి అవ్వండి అంటారు. సాక్షి అవ్వండి, సాతి అవ్వండి అంటే సాక్షి దేనికి అవ్వాలి? ఏ పరిస్థితుల్లో కావాలి? అంటే మనకొచ్చే ఈ పరిస్థితులన్నీ కూడా ఇంతకు ముందు వచ్చినయి జ్ఞానంలో వచ్చి అజ్ఞానంలో మనకు పరిస్థితి వస్తే మా కర్మ అనుకొని సరిపెట్టుకున్నాం. కానీ జ్ఞానంలో వచ్చాక మన పరిస్థితులన్నీ కూడా మనం వెంటాడుతుంటే బాబా ఇవాళ చెప్పినట్టుగా కొందరు అనుకుంటారు, ఈ జ్ఞానంలో రాకపోయినా పర్వాలేదు, ఎందుకు వచ్చాము, ఈ పరిస్థితులన్నీ ఎవరిని సహించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ బాబా తన అనన్యమైన పిల్లలకి ఈ మాట చెప్పలేదు. ఎలాంటి పరిస్థితి అయినా కానీ సహించుకోవాల్సిందే, దాన్ని ఎదుర్కోవాల్సిందే. అంటే మనము ఎదుర్కోవడం అంటే ఏదో కష్టపడటం కాదు, ప్రేమతో. ఎవరి మీద ప్రేమ ఉండాలి? బాబా మీద ప్రేమ ఉండాలి, యజ్ఞం పట్ల ప్రేమ ఉండాలి, దైవీ పరివారం పట్ల ప్రీతి ఉండాలి. ఉన్నట్లయితే మనం చెయ్యలేనిదంటూ ఉండదు. మనకంటూ మనము ఏవో త్యాగం చేసినట్టు భావన వద్దు. మనం ఏమీ చేయకుండానే బాబా ఇంత గొప్ప స్థానంలో మనని ఉంచారు. బ్రహ్మ కుమారి కుమారులు అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. బ్రహ్మ సంతానంగా మనకు ఇప్పుడు పక్కా తెలిసిపోయింది. బయట వాళ్ళు కూడా బ్రహ్మ సంతానం అనుకుంటారు, మనం కూడా అనుకుంటాం. కానీ వాళ్ళు అనుకోవడానికి, మనం అనుకోవడానికి బ్రాహ్మణ జన్మ, మనకు దివ్య జన్మ దొరికిందనమాట. ఈ దివ్య జన్మ వల్లనే మనము క్రమంగా మనను మనం తీర్చిదిద్దుకొని ఫరిస్తా కావాలని బాబా చెప్తున్నారు. ఫరిస్తా అంటే ఈ దేహము, దేహ సంబంధాలు ఇవన్నిటినీ కూడా అతీతంగా ఉంటూ, అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అని గీతలో చెప్పిన దాని విధంగా అన్ని ధర్మాలు ఏంటి? దేహ ధర్మాలు. కామం, క్రోధం, మోహం, లోభం, అహంకారం ఇవన్నీ కూడా ఏంటి? దేహ ధర్మాలే. వీటన్నిటినీ వదిలిపెట్టి నన్నొక్కడినే శరణు పొందండి అని బాబా చెప్పారు కదా. మరి ఆ విషయాన్ని మనం మర్చిపోయాము. మర్చిపోయి మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ స్థూల ధర్మాలను పట్టుకున్నాం అనమాట. ఏ ఆత్మ అయినా కానీ పరమాత్మ యొక్క సన్నిధిలో నేను ఒక ఆత్మను అనే భావన నిజంగా మనస్ఫూర్తిగా ఉన్నట్లయితే మన లోపల ఈ యొక్క శక్తి వస్తుంది. బాబా నుండి సాక్షి స్థితిగా ఉండేటువంటి శక్తి వస్తుంది. ఆయన సాటి, ఆయన తోడు చేసుకోగలగాలి. తోడంటే నాకు బాబా తప్ప, భగవంతుడు తప్ప మరొక్కరు లేరు అనే భావన మనని ఎంతకైనా ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. పరంధామమే కాదు, జీవన్ముక్తి ధామానికి కూడా, సుఖధామానికి కూడా తీసుకెళ్తుంది. అంటే బాబా మన మీద అంత విశ్వాసం ఉంచి ఇంత గొప్ప కార్యాన్ని మనకు అప్పగించినందుకు మనమందరం కూడా ఏం చెయ్యాలి అనేది ప్రతిరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ వేసుకోకుండా మనం ఏం చేస్తున్నాము? మనం చాలా గొప్ప జ్ఞానులము, యోగులము అనుకుంటున్నాం. కానీ కూర్చుంటే మనకు జ్ఞానం బుద్ధిలో ఎంతో సేపు నిలబడదు. ఎందుకు? శ్రద్ధ ఉండదు మనకి. శ్రద్ధ లేకపోవడం వల్ల, బయట ప్రపంచం యొక్క విషయాలన్నీ మనం వెంటాడడం వల్ల మనకు జ్ఞానం బుద్ధిలో నిలబడదు. అంతేకాకుండా మన యొక్క జ్ఞానం, మన యొక్క పాపకర్మలు విదగ్ధం కావటం లేదు. ఎందుకు కావట్లేదు? బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నాం. బాబా జ్ఞాపకంలో కూర్చున్నాము, బాబాని యాడ్ చేయడానికి కూర్చుంటాం. కూర్చున్న వెంటనే మనకు ఈ బాహ్యమైన విషయాలన్నీ కూడా జ్ఞాపకం వస్తుంటాయి. అంటే ఇవి జ్ఞాపకం వస్తున్నాయి అంటే మన బుద్ధి స్వచ్ఛంగా లేదు. స్వచ్ఛంగా లేదు అంటే మనం ఏం చేయాలి? సాక్షి స్థితిలో లేము. అంటే బాబాకు సమీపంగా లేము, ఆయనకు తోడుగా లేము. లేము అంటే మరి మనం ఎలా చెయ్యాలి? మన సంస్కారాలను కలుపుకోవడం నేర్చుకోవాలి. బాబా అందరి సంస్కారాలను కలిపి ఒకే ఒకే సంకల్పంలో నడిపించాలని వచ్చారు. ఆయన చెప్తూ ఉంటారు కదా, ఒకే సంకల్పం మీ అందరిది అయినప్పుడు, మీ అందరూ ఒకే సంకల్పం చేసినప్పుడు
మేమంతా వెళ్ళిపోవాలి తిరిగి అని శుభ సంకల్పం ప్రతి ఒక్కరి పట్ల చేసినప్పుడు మీరేమవుతారు? చక్కగా ఈ యొక్క సృష్టిని పరివర్తన చేయగలుగుతారు. లేకపోతే బాబా కూడా మనను ఏం చేయగలుగుతారు? చెప్తున్నారాయన. ప్రతిదీ కూడా వివరిస్తున్నారు, నేర్పిస్తున్నారు. కానీ మనము నేర్చుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నామనమాట. అది సోమరితనం వల్ల గాని, నిర్లక్ష్యం వల్ల గాని, లేతే మన పాత సంస్కారాల వల్ల గాని లోపల అలాంటి పరిస్థితులు మనకున్నాయంటే, మనం నిజంగా ఎంత భాగ్యశాలి ఆత్మలము. సాక్షి స్థితిలో ఉండాలి అంటే, మనకు చాలా ఆత్మస్థితి కావాలి. అంటే బాబాతో ఎప్పుడు కలుసుకోవాలని ఆతృత, తపన, తపస్య ఉండాలి. ఆత్మకి ఎంత తపన ఉంటే అంత బాబాతో దగ్గరగా ఉంటుంది ఆత్మ. మరి ఈ ప్రపంచంలో ఉన్నాం కదా, మనకి ఎలాగా ఇవన్నీ సాధ్యమవుతాయని మనం అనుకుంటాం. కానీ సాధ్యాసాధ్యాలు ఆయన మీద వదిలేయండి. వదిలేసి మనం చేయవలసిన పురుషార్థం ఏదైతే ఉందో, మన జీవితాన్ని ఏ విధంగా పరివర్తన చేసుకోవాలి, మన వల్ల ఎంతమంది మారుతారు, మనల్ని చూసి ఎంతమంది మారుతారు అనేది కూడా గుర్తుండాలి మనకు. మనం చూసి మళ్ళా వేరే వాళ్ళు మనలో ఉన్నటువంటి ఈ యొక్క చెడుని నేర్చుకుంటే, అంటే ఈ యొక్క సంస్కారాల్ని మాయ రకరకాలుగా మనం వెంటాడుతూ ఉంటుంది కదా. అందుకని చాలా శ్రద్ధ అవసరము మన మీద మనకు. ఈ విధంగా బాబా మనకు ఎన్నో విధాల నేర్పించని విషయం గాని, తెలియజేయని గుహ్య గతి గాని లేదు. అందుకే పరమాత్మ దగ్గర ఉన్న జ్ఞానం ఒక సముద్రం. ఆ సముద్రంలో మనకు కొంచెమే దోసిలి ఇస్తున్నాడు ఆయన. ఆ దోసిలి కూడా తీసుకోవడానికి మనకు శక్తి లేదు గనక మనం నిరంతరము ఆత్మస్థితిలో ఉండాలి. నేను ఆత్మను, నేను పరమాత్మ సంతానం అనే మాట మర్చిపోకుండా, మన స్వధర్మాన్ని మర్చిపోకుండా ఎంత శాంతంగా ఉంటే అంత మనం సుఖంగా కూడా ఉంటాము, ఇతరులను కూడా సుఖంగా ఉంచగలుగుతాము. బాబా చెప్పిన ఈ రోజున ఈ సమయం లోపల, ఈ లాక్డౌన్ సమయం లోపల బాబా సాకార మురళిల్లో కూడా అవ్యక్త మురళి లాంటి వ్యవహారమే చెప్తూ వచ్చారు. ప్రతిదీ కూడా అవ్యక్త మురళి లాగా పోటీ చేసేలాంటి మురళీలు వచ్చినాయి అన్నమాట. ప్రతి విషయము తెలియని వాళ్ళకి. మరి ఆ రోజుల్లో దాదీలకి ఏమున్నాయి? ఏమీ లేవు. అంటే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం విస్తారంగా బాబా చెప్పలేదు. కేవలం యోగంలో పరిపక్వత సాధించేలాగా చేశారు. వాళ్ళని దృఢమైన సంకల్పం ఉండేలాగా చేశారు బాబా. బాబా పట్ల నిశ్చయము, ప్రీతి కలిగేలాగా చేశారు. అంటే వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలు, 84 సంవత్సరాలు, కొంతమంది ముందు వెళ్ళారు, కొంతమంది తర్వాత వెళ్ళారు, అడ్వాన్స్ పార్టీలో వెళ్ళారు. అంటే దాదీలు, మరి పెద్ద అన్నయ్యలు కొంతమంది వెళ్ళారు. అంటే వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాల్ని బాబాకు సమస్తము బాబా నువ్వే అనుకుని అప్పగించి జీవించారు కనుకనే వాళ్ళ జీవితాల్లో ఇంత గొప్ప విశేషతలు ఉన్నాయి. వాటిని మనం స్వీకరించాల్సి వస్తుంది. మనకు మనమే గొప్పగా అనుకోకుండా ఈ యొక్క సాక్షి స్థితి అనేది బాబా అలా ఉండడం వల్ల పైనుండి అన్నీ కూడా మనం చూస్తూ కూడా, మన తప్పొప్పులు తెలిసి కూడా ఆయన మనను దయతో అన్ని విధాల మనం నిర్భయంగా తయారు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకని మనం కూడా నిర్భయంగా తయారై ఈ రాబోయే ఇంకా కఠినమైనటువంటి జటిలమైన పరిస్థితులను కూడా దాటాలి అంటే మన జీవితాల్ని ఇంకా బాబాకు పూర్తిగా అప్పగించాలి. ఇంకా త్యాగం కావాలి, మనలో తపస్య కావాలి. తపస్య లేని పక్షంలో మనము ఒక క్షణం కూడా పనికిరాము. బాబా రోజు మురళిలో చెప్పినట్టుగా మన ప్రతిరోజు మన దినచర్య లోపల తపస్సు ఒక భాగమైపోవాలి. లేకపోతే మన యొక్క పాపాలు పరిహారం కావు, మనం పుణ్యాత్మలం కావు. బాబా కోరుకునే కోరికని, బాబా పెట్టుకున్న ఆశల్ని మనం నిర్వర్తించలేము. అందుకని ఈ రోజు మనం అందరం కూడా తప్పకుండా ముఖ్యంగా తపస్సు చేయడం వల్లనే ఫరిస్తాలుగా అవుతాము. ఫరిస్తా అయితేనే దేవతలం అవుతాము. మన యొక్క పాపకర్మలు పోకపోతే మనం ముక్తిధామానికి వెళ్ళలేము, జీవన్ముక్తి ధామానికి వెళ్ళాలి. ఈ విషయాలన్నీ మీకు తెలియనివి కావు. కానీ మనం అందరం కూడా ఒక పట్టుదల, ఒక దృఢ సంకల్పం తీసుకోవాలి. ఆ దృఢ సంకల్పంతో మనం బాబాను అంటిపెట్టుకొని, తోడు చేసుకొని ముందుకు నడవాలి. ఆయన తప్ప మరి ఇంకెవరు మనకు లేరు. ఓం శాంతి.
शब्दों में आपका धन्यवाद करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, दिन रात की ये सेवा हम याद करें। किन शब्दों में आपका धन्यवाद करें, दिन रात की ये सेवा हम याद करें। किन शब्दों में आपका धन्यवाद करें। बेहद का प्यार आपने हमको है दिया, हीरा हमें बनाकर श्रृंगार है किया। श्रीमत से मंचमन को आवाज हम करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, किन शब्दों में आपका धन्यवाद करें। खींचते हमारे प्यार में अब तक भी आ रहे हो, रथ को संभालते हुए वादा निभा रहे हो। ऐसे ही प्यार पर जा निसार हम करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, किन शब्दों में आपका धन्यवाद करें। మళ్ళీ మీ లాక్డౌన్ అయినాక కలుద్దాం. అడిగినట్టు చెప్పండి అందరికి, రేస్ముదులు చెప్పండి మీ విద్యార్థులందరికీ కూడాను. Thank you. ఓం శాంతి, ఓం శాంతి.